అంటే మన మన టీచర్ల మీద, మన ఉపాధ్యాయుల మీద నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క నా టీచరు దీనికి కారణం. ఇవాళ జ్యోత్స్ని ఇక్కడ కూర్చొని మాట్లాడుతోంది అంటే నాకు చదువు చెప్పినటువంటి టీచర్లు, నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి నన్ను అనేక రకాలుగా నాకు పాఠాలు నేర్పించినటువంటి గురువులు వివిధ రంగాల్లో. ఇవాళ నాకు పాలిటిక్స్ లో గురువు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అలానే మన గురువుల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం ఖచ్చితంగా. కానీ గురువులకు ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్ ని తగ్గించి వాళ్ళని ఒక 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 చీడ పురుగులాగా చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో నేను ఏం చేసినా నడుస్తుంది అనేటువంటి ఒక ధోరణి పిల్లల్లోకి తీసుకొచ్చారు. దాంతో పాటుగా ఏమైపోయిందంటే విచక్షణ కోల్పోయేటువంటి పరిస్థితి అండి. నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను పవన్ గారు, మనం ఎన్నికల ముందర మాట్లాడినప్పుడు కూడా, సార్ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని మేము అధిగమించేస్తాం, రాష్ట్రంలో కంపెనీలు లేవు తెచ్చేస్తాం, రాష్ట్రంలో ఉపాధి కల్పన చేసేస్తాం, ఉద్యోగ కల్పన చేసేస్తాం, అన్నీ సెట్ చేస్తాం. కానీ ఒక జనరేషన్ అంటే 5 సంవత్సరాల పాటు ఒక జనరేషన్ ని గంజాయికి మత్తుకి బానిస చేసినటువంటి ఈ దుర్మార్గుడి వలన ఇబ్బంది పడినటువంటి ఆ పిల్లల జీవితాలను నేను బాగుపరచాలి అని అంటే చాలా సమయం పడుతుంది పవన్ గారు అని నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆర్ద్రతతో ఆ విషయం చాలా సందర్భాల్లో చెప్పారు. ఇవాళ మేము ఇన్ని చేస్తున్నామండి, ఇన్ని చేస్తున్నాం, కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా కూడా గుండెల్లోంచి ఇలా బాధ ఎలా వస్తుంది అంటే తన్నుకొస్తుంది. ఏం చేస్తాం? ఎంతో మంది తండ్రి లేని పిల్లలు అయ్యారు ఎందుకు రాష్ట్రంలో. ఏది కల్తీ మద్యం బానిసలైపోయి ఒక దుర్మార్గుడికి సంబంధించినటువంటి ఆశ వల్ల ఇవాళ నీ ఆశకి, నీ దరిద్రానికి, నీకు సంబంధించినటువంటి ఒక ధనాశ ఏదైతే ఉంటుందో దానివల్ల నువ్వు జనరేషన్ నువ్వు పాడు చేసావు కదా. ఇవాళ 9th క్లాస్ కి సంబంధించినటువంటి కొంతమంది పిల్లలు సొంత టీచర్ని చంపగలిగారు అని అంటే గంజాయికి వాళ్ళని ఏ రకంగా నువ్వు బానిస చేసావు? అవునా? ఒక భార్య ఇవాళ తన భర్తని కోల్పోయింది, పిల్లలు తన తండ్రిని కోల్పోయారు. ఎవరు బాధ్యత వహించాలి దీనికి? ఏం సమాధానం చెప్తాం? ఆ టీచర్ వల్ల ఎంతమంది జీవితాలు ఇప్పటివరకు బాగుపడ్డాయి. ఇవాళ రాబోయే జనరేషన్ కి ఏం చెప్తాం? ఒక మంచి ఉపాధ్యాయుని నీ వల్ల కోల్పోయారు కదా. సో ఇలాంటివన్నీ కూడా రెక్టిఫై చేస్తూ ముందరికి వెళ్తున్నాం పవన్ గారు. ఇట్ ఈస్ అ హెర్క్యులైన్ టాస్క్. నేను ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళీ చెప్తున్నాను. అన్నీ మేము వి కెన్ చేంజ్ దెమ్, కొంచెం ఫాస్ట్గా చేంజ్ చేయగలం. కానీ ఏదైతే గంజాయికి మత్తుకి బానిస చేశాడో, యువతని బానిస చేశాడో, ఆ యువతని మళ్ళీ ఒక సాధారణ జనజీవన స్రవంతిలోకి మేము తీసుకురావాలి, వాళ్ళల్లో మళ్ళీ ఆ ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ మేము మళ్ళీ ఇమిడీకృతం చెయ్యాలి అని అంటే చాలా చాలా పెద్ద పని. కానీ అదే మా ముందర ఉన్నటువంటి ముఖ్యమైన పని. అందుకే ఇవాళ పేరెంట్ టీచర్ మీటింగ్ లాంటి ఒక వినూత్నమైనటువంటి కాన్సెప్ట్స్ తో కూడా వస్తున్నాం మేము. రైట్ శ్రీనివాస్ గారు, ఇందాక అంటే ఈ పిల్లలకు సంబంధించిన దాంట్లో కూడా చాలా అవకతవకలు, లేదంటే దీనికి సంబంధించి కూడా సిట్ అయ్యాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చిక్కీల గురించి కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దాంట్లో కూడా అవినీతి జరిగింది అంటే ప్రతి దాంట్లో వాళ్ళకి పెట్టే ఫుడ్లో కూడా. అంటే విద్యాశాఖల్లో నాడు నేడు అనేది ఒక స్కామ్.